ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. హైదరాబాద్లో ఆప్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అటు ఢిల్లీలోనూ ఆప్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. జైల్లో అరవింద్ కేజ్రీవాల్ను చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆప్ నేతలు. కేసులు, జైళ్లు తమకేమీ కొత్త కాదని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. కేజ్రీవాల్ని ఈరోజు ఆయనకి కింది కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని బెయిల్ కాపీ రాకుండానే మళ్ళీ ఈడీ తీసుకెళ్ళి హైకోర్టులో వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడం, సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది అనుకున్న తరుణంలో మళ్ళీ సిబిఐ ఎంటర్ అయింది. ఇదే సిబిఐ ఒక 15 నెలల క్రితం ఈయనను అరెస్ట్ చేసి అంటే పిలిచి ఎంక్వైరీ చేసి మీ పేరు లేదని చెప్పి వదిలేశారు. మళ్ళీ సిబిఐకి మళ్ళీ ఎక్కడ పేరు వచ్చింది? ఎందుకు చేస్తున్నారంటే ఇది మోడీకి భయం ఒక్కడే ఒకడు, దట్ ఈజ్ కేజ్రీవాల్.